ఇప్పుడు ఫోన్ చేసిందంటే నేను డైరెక్ట్ మా నాన్నను హలో మిస్టర్ డాడీ ఎక్కడున్నావు అంట. చెప్పరా బేటా ఏడున్నావు అంటాడు. తిన్నావా ఏడున్నావు ఏం చేస్తున్నావు నేను ఇప్పుడే స్టూడియోకి పోతున్నా నాన్న అంటే జాగ్రత్త బండి స్పీడ్గా పోనీయకు అనిమలంగా పో. నేను కూడా ఆయనకు అదే విధంగా చెప్పాను. ఏ సందర్భంలో రాసిండ్రన్నా నాన్న మీద ఈ పాట? అంటే అది నా ఫాదర్స్ డే అప్పుడు రాసిన దాంట్లో స్పెషల్గా అది మా నాన్న స్టోరీ, మా నాన్న గురించే రాసుకున్నాను నేను అది. అవునా? అంటే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా మా నాన్నని ఇంక్లూడ్ చేస్తూ రాసిన. నేను నా ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు మానకోట మట్టి పాట అనే ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు మా నాన్న 60,000 రూపాయల చిట్టి నడిపించుకుంటున్నాడు, చిట్టి కట్టుకుంటున్నాడు 60,000 చిట్టి. నాకు డబ్బులు కావాలి, ఆడియో రికార్డ్ చేయడానికి డబ్బులు కావాలి. నేను తిప్పలు పడుతున్నా, డబ్బులు నాకు ఆడ ఏముంటాయి. నేను అప్పుడు ఏం చదువుతున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నా దగ్గర 40,000-50,000 రూపాయలు ఉంటాయా? కష్టం, చాలా కష్టం. 10 రూపాయలు ఉండడమే చాలా కష్టం నాకు. ఛార్జీలకు 10 రూపాయలు అంటేనే మా అమ్మ తిట్టేది, ఇబ్బంది అంత ఉండేది. ఆ టైంలో ఆయన 60,000 రూపాయల చిట్టి లేపి నాకు 40,000 రూపాయలు ఇచ్చిండు. నేను అదే రాసిన ఆ పాటలో.